ప్రపంచంలో 3 కాన్సెప్ట్లు. ఒకటి పునర్జన్మ, రెండోది పునర్జీవము, మూడోది పునరుత్థానము. అంటే మానవుడు చనిపోయిన తర్వాత మరలా వేరే జన్మలో వేరే రకంగా పుడతాడు. ఆ తర్వాత రిససియేషన్ అన్నారు. రిససియేషన్ అంటే అర్థం ఏంటంటే పునర్జీవము. బైబిల్ గ్రంథంలో చాలా మంది మరణించి మరలా తిరిగి లేచారు కదా. వారిలో ప్రధానంగా చెప్పారంటే లాజరు 4 దినాల సమాధిలో ఉన్నప్పుడు మరలా తిరిగి లేచాడు. లాజరు పొందింది పునరుత్థానం కాదు, దాన్ని రిససియేషన్ అంటారు, పునర్జీవము. ఆ తర్వాత తబిత అనేటువంటి ఆ తర్వాత నాయిను గ్రామంలో విధవరాలు కుమారుడు తిరిగి లేచాడు. ఐతుకు అనేటువంటి యవనస్తుడు పునర్జీవం అంటారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరణించి తిరిగి లేచి ఇప్పటికీ సజీవుడిగానే ఉన్నాడు. గట్టిగా చప్పలు కొడుతూ దేవుని నామాన్ని మహింపరచండి. పునరుత్థానం ఒక కట్టు కథ కాదు, పునరుత్థానం ఒక పుక్కిటి పురాణం కాదు, పునరుత్థానం అనేటువంటిది ఒక కార్టూన్ నెట్వర్క్లో ఉండేటువంటి కార్టూన్ స్టోరీ కాదు. పునరుత్థానము సత్యం.